ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం వేరుశనగ ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. ఎంతో హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లేకుంటే వేరుశనగ పప్పు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా వేయించుకుందాం. మినిమం 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేడి చేయాలి. లో ఫ్లేమ్లో వేడి చేస్తే చాలా దోరగా వేగుతాయి. చూడండి, వేరుశనగ పప్పు ఎంత బాగా వేగాయో. లైట్గా వేయించుకోండి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. చూడండి, వేరుశనగ పప్పు వేడైపోయాయి. వేరుశనగ పప్పు ఎంత బాగా వేగాయో. ఇప్పుడు ఈ పొట్టునంతా తీసేసుకుందాం. శుభ్రంగా తీసేసుకోవాలి. బెల్లం నేను ఒక అచ్చు తీసుకున్నాను. అచ్చు తీసుకొని తురుముకుంటున్నాను. తురుముకుంటే చాలా తొందరగా కరుగుతుంది, లేకపోతే ఉండలుగా తొందరగా కరగదు. మనం ఏ కప్పుతోటైతే వేరుశనగ పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి బెల్లం తీసుకొని ఆ కప్పుతోటే 1 కప్పు వాటర్ పోసుకుందాం. బెల్లంని ఈ విధంగా సన్నగా తరుక్కోండి. నేను ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పు తీసుకున్నానో ఆ కప్పుకే బెల్లం తీసుకున్నాను. చూడండి, బెల్లం పాకం రెడీ అవుతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. కలుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది. బెల్లం కరుగుతూ ఉండగానే మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుందాం. ఈ విధంగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. రెడీ అయిందో లేదో కొంచెం తీసుకొని ఇలా వాటర్లో చూసుకుంటే తెలుస్తుంది. చూడండి, పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరుశనగ పప్పులు వేసేసుకోండి. వేరుశనగ పప్పులు వేసుకొని నిదానంగా కలుపుకుందాం. మనం ఈ విధంగా కలుపుకున్నాక మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకుందాం.